హలో అండి, నేను మీ మోనిక. పాలమ్మినా పూలమ్మినా కష్టపడినా సక్సెస్ అయినా తన జీవితంలో సక్సెస్ మంత్రాన్ని అసెంబ్లీతో పాటు స్టేజ్ ఎక్కిన మైకి దొరికిన ప్రతిసారి చెప్తూ వచ్చారు మల్లారెడ్డి. ఆయన ప్రసంగంతో ఫేమస్ అవడమే కాదు, ఆయన కష్టానికి అవార్డు కూడా వచ్చేసింది. ఆ ఒక్క డైలాగ్ తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఆయన పడ్డ కష్టానికి ఒక విజనరీ మ్యాన్ అనే అవార్డు వరించిన విషయం మీకు తెలుసు కదా. అయితే రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకొక పవర్ఫుల్ లీడర్ లేరు అని ఆయన అప్పుడు చెప్పారు. ఆ రకంగా సీఎం చేసింది నేనే అనే కూడా ఆయన స్టైల్లో చమత్కారం చేశారు మల్లారెడ్డి. ఇక రాజకీయాలు ఎలా ఉన్నా సరే తను రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్లాగే అని అన్నారు. తాజాగా సినిమాల మీద తనకు ఎంత ఇష్టం ఉందో చెప్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తనకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందని మల్లారెడ్డి చెప్పారు. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా అడిగినప్పటికీ కూడా విలన్ వేషం వేయడం నాకు ఇష్టం లేదని చాలా స్వీట్ గా సాఫ్ట్ గా చెప్పేశారట. విలన్ కంటే కూడా తనకి సీఎం లాంటి పవర్ఫుల్ పాత్రల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని ఒక హింట్ కూడా ఇచ్చారంట. మరి నెక్స్ట్ నిజ జీవితంలో సీఎం అవుతారా లేకపోతే సినిమాలో సీఎం పాత్ర వేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే.